Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So ఇటీవలే 2026-2027 అకాడమిక్ ఇయర్ గాను మనందరికీ తెలిసిన విషయమే 10వ తరగతికి సంబంధించి మొత్తం అన్ని సబ్జెక్టుల యొక్క పేపర్ ప్యాటర్న్లు, వెయిటేజ్లు అండ్ క్వశ్చన్ డిజైనింగ్ అన్నీ కూడా మారాయని మనకు తెలుసు. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్వి కొన్ని కంటిన్యూ అవుతున్నాయి అండ్ కొన్ని తీసేశారు, కొన్ని యాడ్ చేశారు. సో చాలా చేంజెస్ అయితే వస్తాయని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిన మాదిరిగానే మొత్తం చేంజెస్ అన్నీ కూడా జరిగాయి. అందులో భాగంగా నిన్న మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అండ్ చాప్టర్ వెయిటేజ్లు ఎలా మారాయి, ఏ టాపిక్లు మారాయి అండ్ దేనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఎస్ఐ క్వశ్చన్ అని చెప్పేసి నేను చాలా క్లియర్ కట్గా అండ్ క్వశ్చన్స్ యొక్క డిజైనింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు సాధారణంగా మామూలుగా ఆ పీడిఎఫ్ చూసి మీరు నాలెడ్జ్ సంపాదించాలంటే నిజంగా కష్టం. ఒక్కొక్కటి అర్థమవుతుంది, ఒక్కొక్కటి అర్థం కాదు నిజంగా చెప్పాలి అంటే. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అంటే చాలా వీడియోస్ చేస్తారు కానీ అందులో క్లియర్గా ఎనాలిసిస్ అనేది మనకు దొరకదు. సో పబ్లిక్ ఎగ్జామినేషన్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక క్లియరెన్స్ దొరకదు ఎక్కడ చూసినా కూడా. సో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంది కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఈ ఛానల్లో ఆల్రెడీ మ్యాథమెటిక్స్ చేశాను, ఇప్పుడు హిందీ చేయబోతున్నాను. అలాగే ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని సబ్జెక్టుల యొక్క పేపర్ ప్యాటర్న్లు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం 100% నేను చేయడం జరుగుద్ది. కాబట్టి మీరు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ 10th క్లాస్ ఎంతమంది అయితే చదువుతున్నారో ప్రతి రూరల్ ఏరియాలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మన వీడియోస్ అన్నీ కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఒక 10th క్లాస్ అనేది పేపర్ ప్యాటర్న్ లేకుండా లేదంటే వెయిటేజ్లు తెలియకుండా, పేపర్ మోడల్ తెలియకుండా మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం అనేది అది బూడిదలో పోసిన పన్నీర్తో సమానం అనమాట. సో ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, వెయిటేజ్లు తెలుసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఇవన్నీ తెలుసుకున్నాకే మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాతే అప్పుడు మనం చదవగలుగుతాం. ఏం చదవాలో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే తప్ప వీటిపైన అవగాహన లేకుండా మనం చదవడం ప్రారంభిస్తే ఏం చదువుతున్నామో తెలియదు, ఎందుకు చదువుతున్నామో తెలియదు. వెయిటేజ్ లేని చాప్టర్లో కూడా మనం అనవసరంగా చదివి టైం వేస్ట్ చేసుకుని చివరిలో మనం ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం పేపర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా. సో యాజ్ మచ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఖచ్చితంగా ఇస్తాను మొత్తం అన్నీ కూడా అనాలిసిస్తో. సో మీరు ఒకటే నాకు మాత్రం సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, హై పాయింట్స్ ఇవ్వండి అండ్ ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది, మీకు యూటిలైజ్గా ఉందా, ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా నాకు 100% కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి ఆలస్యం లేకుండా పేపర్ ఎక్స్ప్లెనేషన్లోకి పోదాం. సో హిందీ న్యూ పబ్లిక్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ 2026 అండ్ 2027. సో అసలు పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే కంటే ముందు మన హిందీలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి టోటల్గా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మనకి హిందీలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. పోయిటరీలో 1, 2, 3, 4, 5 లెసన్స్ ఉన్నాయి. అండ్ ప్రోజ్లో 1, 2, 3, 4, 5, 6, 7 5 ఎంత 12 ప్లస్ ఉపవాచకులు ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి, 16 లెసన్స్. సో మొత్తం మనకి హిందీలో ఎన్ని లెసన్స్ ఉన్నాయండి? 16 లెసన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సుమా. సో ఈ డివిజన్ కూడా మనం చేసుకోలేం. ఏ లెసన్ పోయిటరీకి వెళ్తుంది, ఏ లెసన్ ప్రోజ్కి వెళ్తుంది, ఏ లెసన్ ఉపవాచ్కి వెళ్తుంది కూడా మనం కేటగిరైజ్ చేయలేం నిజంగా చెప్పాలి అంటే. సో మన బుక్స్లో కూడా ఎక్కడా ఉండదు, అన్నీ కలిపి ఉంటాయి. సో పద్య భాగం, గద్య భాగం లెసన్ అన్నీ కూడా కలిపి ఉంటాయి. సో వాటి కేటగరైజ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మనకి, కొంతమందికి తెలియదు కూడా. అందుకనే నేను లెసన్ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 16 లెసన్స్ ఉంటాయి. ఈ 16 లెసన్స్ 3 భాగాలుగా విభజించబడ్డాయి. కొన్ని లెసన్స్ ఏమో పోయిటరీకి సంబంధించినవి అంటే పద్య భాగానికి సంబంధించినవి, కొన్ని లెసన్స్ ఏమో ప్రోజ్కి సంబంధించినవి అంటే గద్య భాగానికి సంబంధించినవి, ఇంకొన్ని లెసన్స్ ఏమో ఉపవాచక్ అంటే సప్లిమెంటరీ రీడర్ అంటాం కదా, ఆ ఉపవాచక్ సంబంధించినవి అనమాట. అర్థమవుతుందా? సో పోయిటరీలో మొత్తం మనకి 5 లెసన్లు కనిపిస్తే ప్రోజ్లో 7 లెసన్లు కనిపిస్తున్నాయి అండ్ ఉపవాచకులో 4 లెసన్లు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. సో నేను ఈ పక్కన వేశాను కదా, అవన్నీ కూడా సీరియల్ నెంబర్స్ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లెసన్ నెంబర్స్.
ఓకేనా. సో మామూలుగా అయితే టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఫస్ట్ లెసన్ బర్స్తేబాదులు ఉంటుంది, ఇదిగో మళ్ళీ సెకండ్ ఇక్కడ ఇచ్చాను ఈద్గా ఉంటుంది, అలా రెండు కలిపి ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ పోయిటరీ లెసన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి బర్స్తేబాదులు, ఓకేనా. సో పోయిటరీ లెసన్ థర్డ్ లెసన్ మళ్ళీ హమ్ భారత్వాసి, పోయిటరీలో సెకండ్ లెసన్ వచ్చేసి హమ్ భారత్వాసి, ఇది థర్డ్ లెసన్లో మనకి కనిపిస్తుంది అనమాట, ఓకేనా. అండ్ పోయిటరీలో థర్డ్ లెసన్ చూసుకుంటే కనుక కన్ కన్కా అధికారి, ఇది మనకి మామూలు టెక్స్ట్ బుక్లో ఫోర్త్ లెసన్లో ఉంటుంది. అండ్ పోయిటరీలో నెక్స్ట్ లెసన్ చూసుకుంటే కనుక భక్తి పద్, ఈ భక్తి పద్ అనేది మనకి సెవెంత్ లెసన్లో కనిపిస్తుంది అనమాట. అండ్ పోయిటరీలో లాస్ట్ లెసన్ నీతి దోహే, నీతి దోహే, ఇది మనకి టెక్స్ట్ బుక్లో 10th లెసన్లో కనిపిస్తుంది. ఇలా ఈ 5 లెసన్లు కూడా పోయిటరీకి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోజ్ గద్య భాగం. సో గద్య భాగంలో మనకి ఫస్ట్ ఈద్గాహ్ వస్తుంది, ఓకేనా. ఈద్గాహ్ ఇది టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్గా మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ లోక్ గీత్, ఈ లోక్ గీత్ అనేది టెక్స్ట్ బుక్లో మనకి 5th లెసన్గా కనిపిస్తుంది. సో ఈ ప్రోజ్లో నెక్స్ట్ లెసన్ వచ్చేసి అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనేది మనకి టెక్స్ట్ బుక్లో 6th లెసన్గా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి స్వరాజ్కి నీవ్, ఇది టెక్స్ట్ బుక్లో 8th లెసన్గా మనం చూస్తామండి. సో ఇందులో నెక్స్ట్ లెసన్ వచ్చేసి దక్షిణ గంగా గోదావరి, ఇది టెక్స్ట్ బుక్లో మనం 9th లెసన్గా గమనిస్తాం. సో ఇందులో నెక్స్ట్ లెసన్ వచ్చేసి జల్ హీ జీవన్, ఇది టెక్స్ట్ బుక్లో 11th లెసన్గా మనం చూస్తాం. సో ధర్తీకే సవాల్ అనేది మనం లాస్ట్ లెసన్, ఇది ప్రోజ్లో. ఇంకా మామూలుగా లెసన్స్లో కూడా లాస్ట్ లెసన్ అనమాట, 12వ లెసన్గా మనం చూస్తాం. ఇక ఉపవాచకాలు చూస్తే కనుక శాంతికి రాహ్మే అనే ఒక లెసన్ ఉంది, దో కళాకార్ అనే ఒక లెసన్ ఉంది, అపనే స్కూల్కే ఉపహార్ అనే ఒక లెసన్ ఉంది, అండ్ అనోకా ఉపాయ్ అనే మొత్తం 4 లెసన్లు ఉపవాచకానికి చెందినవి ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఇప్పుడు లెసన్స్పై క్లారిటీ వచ్చిందా? 16 లెసన్లు ఉన్నాయి, పోయిటరీలోనేమో 5 ఉన్నాయి, ప్రోజ్లో 7 ఉన్నాయి, అండ్ ఉపవాచకలో 4 ఉన్నాయి. ఇక్కడ వరకు క్లారిటీ లెసన్స్ పరంగా. ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్లో మొత్తం 6 భాగాలు ఉంటాయన్నమాట. ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? 6 భాగాలు ఉంటాయి. సో ఇదివరకు 5 భాగాలు ఉండేవి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక భాగం పెంచడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఉండేవేంటి, ఇప్పుడు లేనివేంటి, లాస్ట్ ఇయర్ ఉన్నవి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినవి అన్నీ కూడా నేను చెప్తా, జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా వినండి. వీలైతే ఒక బుక్ మీద నోట్ చేసుకుంటే కనుక ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ 10th క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల్లో SA1 ఎగ్జామినేషన్ రాస్తారు. అఫ్కోర్స్ FA1 FA2 తర్వాత SA1 ఎగ్జామినేషన్ రాస్తారు. ఆ SA1 ఎగ్జామినేషన్ అనేది ఇదిగో సేమ్ ఇలాంటి ప్యాటర్న్లోనే మనకు కనిపిస్తుంది, పబ్లిక్ ప్యాటర్న్. తర్వాత మీరు ప్రీ ఫైనల్ రాస్తారు, ఇదే ప్యాటర్న్. గ్రాండ్ టెస్ట్ రాస్తారు, ఇదే ప్యాటర్న్. పబ్లిక్ రాస్తారు, ఇదే ప్యాటర్న్. అంటే మీరు 10th క్లాస్ ఇంకా చివరి క్షణం వరకు కూడా నువ్వు ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాసుకో, అర్థమవుతుందా? సో ఏదో వినేద్దాము గుర్తుపెట్టేసుకున్నామంటే అది అవ్వని పని. ఖచ్చితంగా నేనే రాసుకున్నాను ఒక టీచర్గా, నేనే మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తాను, కాంటెంట్ బుక్. సో మీరు మెయింటైన్ చేయడానికి ఏమైంది, ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఇది మీకు ఉపయోగపడుద్ది. సో ఇక్కడ భాగ్ 6 ఉంటాయని చెప్పాను కదా మొత్తం. సో ఇక్కడ ఫస్ట్ భాగ్ 1 గురించి మనం మాట్లాడుకుందాం. భాగ్ 1. సో భాగ్ 1 అనేది మొత్తం మనకి 25 మార్కులకు ఉంటుంది నాన్న, 25 మార్కులకు ఉంటుంది భాగ్ 1, ఓకేనా. సో ఇందులో భాగ్ 1లో మనకి మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి పఠిత్ గద్యాంశ. పఠిత్ గద్యాంశ అంటే మన పాఠాల్లో ఉండే, అంటే గద్య భాగంలో ఉండే పాఠాల్లో నుంచి ఒక పారాగ్రాఫ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ ఇచ్చి మనకి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడమ్మా? 4 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్లు? ఇదిగో ఆ ఈ అనే ఈ 4 క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆ అనే మొట్టమొదటి ప్రశ్నకి 2 మార్కులు అనమాట. అంటే ఇది ఒక సెంటెన్స్లో మనం రాయాలి ఆన్సర్. చాలామంది ఏం చేస్తున్నారంటే పారాగ్రాఫ్ 2-3 లైన్ కలిపి దీనికి ఆన్సర్గా ఎక్కిచ్చేస్తున్నారు, అది చాలా తప్పు. ఆ పద్ధతి మీరు అవలంబిస్తే కనుక, అంటే ఆన్సర్ తెలియని వాళ్ళు మొత్తం పారాగ్రాఫ్ ఎక్కించేస్తున్నారు అక్కడ. అలాంటి పద్ధతి మీరు అవలంబిస్తే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆ పారాగ్రాఫ్ని, గద్య భాగంలో ఉండే పారాగ్రాఫ్ని, ఇచ్చిన పారాగ్రాఫ్ని 1-2 సార్లు జాగ్రత్తగా చదివితే కనుక ఖచ్చితంగా మొదటి ప్రశ్న యొక్క ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఒక సెంటెన్స్ రూపంలో రాస్తే ఎనఫ్, 2 మార్కులు వస్తాయి. కేవలం మొట్టమొదటి ప్రశ్నకు మాత్రమే 2 మార్కులు. ఇక నెక్స్ట్ ఆ అనే ప్రశ్న, ఈ అనే ప్రశ్న, ఈ అనే ప్రశ్న,
ఈ 3 ప్రశ్నలు కూడా ఒక్కొక్కటి ఒక మార్కు చొప్పున మొత్తం 3 మార్కులు అనమాట. అంటే ఈ 3 ప్రశ్నలకి కూడా మనకి చాయిస్ క్వశ్చన్స్, ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు కదా, ఎంసీక్యూ క్వశ్చన్స్ అనమాట. ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి. సో పారాగ్రాఫ్ చదవడము, ఆప్షన్స్ వెతుక్కోవడము, రైట్ ఆన్సర్ పెట్టడము. అనే క్వశ్చన్కి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు, అలా 3 మొత్తం. ఇవి 2 ప్లస్ ఇవి 3 ఎంత? 5 మార్కులు మొత్తం ఫస్ట్ ప్రశ్నకి. సో సెకండ్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. సేమ్ ఇలాంటివే. పఠిత పద్యాంశ అంటే పద్య భాగంలో ఉండే ఏదో ఒక పాఠం నుంచి ఒక పద్యం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఆ పద్యం ఇచ్చి సేమ్ పైన ఎలాగైతే 4 ప్రశ్నలు అడిగాడో అలాగే 4 ప్రశ్నలు అడుగుతాడు ఇక్కడ కూడా. సేమ్ మొట్టమొదటి ప్రశ్నకి 2 మార్కులు, మిగతా 3 ప్రశ్నలకి ఒక్కొక్క మార్కు, అండ్ లాస్ట్ 3 ప్రశ్నలు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఒక సెంటెన్స్ రూపంలో మీరు రాయాలి, మిగతా 3 ప్రశ్నలకి చాయిస్లు ఉంటాయి. చాయిస్లు మీన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో దీనికి కూడా 5 మార్కులు. నెక్స్ట్ మూడో ప్రశ్న చూసుకుంటే కనుక ఉపవాచక్ 4 పాఠాలు ఉన్నాయి కదా. ఈ ఉపవాచక్ 4 పాఠాల్లో దో కళాకార్ అనే పాఠం మరియు అనోఖా ఉపాయ్ అనే పాఠం, ఈ 2 పాఠాల్లో ఏదో ఒక పాఠం నుంచి మనకి పారాగ్రాఫ్ అనేది ఇస్తాడు. వాస్తవంగా ఈ 2 లెసన్ల నుంచి మనకి 4 మార్క్ వచ్చేది గత ఎగ్జామినేషన్ పేపర్ చూసుకుంటే కనుక. ఓకేనా? మొత్తం 4 లెసన్లు కదా. ఈ 2 లెసన్ల నుంచి 4 మార్క్ వచ్చేది. రిమైనింగ్ లెసన్లు ఏమైతే ఉండిపోయాయో వాటిలో నుంచి ఇక్కడ ప్యాసేజ్ వచ్చేది మనకి. కానీ ఇప్పుడు దాన్ని రివర్స్ చేశాడు మనకి. సో ఏదైతే 4 మార్క్స్ వస్తున్నాయో లెసన్స్, ఆ లెసన్ తీసుకొచ్చి ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు మీరు దో కళాకార్ నుంచి అనోఖా ఉపాయ్ నుంచి 4 మార్కులు చదవాల్సిన పని లేదు. కేవలం ప్యాసేజ్ మాత్రమే ఈ 2 లెసన్ల నుంచి ఒక లెసన్ నుంచి ఇస్తాడు. సో ఇక్కడ ప్యాసేజ్ ఇస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్యాటర్న్. 4 ప్రశ్నలు అడుగుతాడు. మొట్టమొదటి ప్రశ్నకు 2 మార్కులు ఒక సెంటెన్స్ రూపంలో రాయాలి. చివరి 3 ప్రశ్నలు కూడా ఎంసీక్యూస్. టోటల్గా 5 మార్కులు. ఇక్కడికి 15 మార్కులు అయ్యాయి 3 ప్రశ్నలు, ఒక్కొక్కటి 5 మార్కులు చొప్పున. ఇకపోతే 4వ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూసుకుంటే కవి పరిచయ్. సో కవి పరిచయ్ అనేది మనకి ప్యూర్గా పోయట్రీ నుంచి, పద్య భాగం నుంచి అడుగుతాడు. పద్య భాగం నుంచి ఏ కవుల గురించి అడగొచ్చు సార్ అని అంటే కనుక జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా 5 మార్కులే ఆఫ్ కోర్స్. పంత్, సుమిత్రానందన్ పంత్ ఒకటి చదువుకోవాలి. రామ్దారి సింహ్ దినకర్ అనే ఆయన గురించి చదవాలి. నెక్స్ట్ ఆర్పి నిశాంక్. మీరు ఈ 3 గురించి కూడా జాగ్రత్తగా కవిపరిచయం చదివితే ఒకటి రాస్తారు ఖచ్చితంగా. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఆధునికం, ఒకటి నవీనం. అంటే ఒకటి లేటెస్ట్ ఇస్తారనమాట. ఆధునికం, ఒకటి ప్రాచీనం. ప్రాచీన కవుల నుంచి ఒకటి ఇస్తాడు, ఆధునిక నుంచి ఒకటి ఇస్తాడు. సో అందుకని ఇక్కడ చాయిస్ కూడా ఉంది మనకి. అంటే ఇక్కడ పంత్, రామ్దారి సింహ్ దినకర్, ఆర్పి నిశాంక్ వీటిలోంచి ఒకటి వస్తుంది. మళ్ళీ రహీము, బిహారీ వీటిలోంచి ఒకటి వస్తుంది. నువ్వు చదువుకుంటే పై 3 చదువుకో, ఒకటి పక్కగా రాసేస్తావు, కింద 2 వదిలేసుకో. లేదు నువ్వు కింద 2 చదువుకుంటాను అంటే పై 3 వదిలేసుకో, ఖచ్చితంగా నీకు 5 మార్కులు వస్తాయి. ఎందుకంటే మనం ఒకటే రాయాలి కాబట్టి కవిపరిచయం. అర్థమైందా? మొత్తం ఇక్కడ పై 3 చదువుకుంటే కింద 2 వదిలేయచ్చు, కింద 2 చదువుకుంటే పై 3 వదిలేయచ్చు. నేను చదివాను కూడా. ఒకవేళ మీకు అక్షరాలు సరిగా కనిపించకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి. ఓకేనా? కొన్ని రోజులు ఓపిక పట్టండి, మనం కూడా డిజిటల్ బోర్డ్ తీసుకుందాం. ఓకేనా? సో ఇది కవిపరిచయానికి సంబంధించి. ఇది కూడా 5 మార్కులు. ఇక్కడికి 20 మార్కులు కంప్లీట్ అయిపోయి కేవలం 5 మార్కులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి భాగ్ 1లో. ఇక 5th క్వశ్చన్ వచ్చేసి లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయ్ అనేది మనకి ప్యూర్గా ఇక్కడ గద్య భాగంలో నుంచి అడుగుతాడు. గద్య భాగంలో ఉండే ఏదో ఒక లేఖక్ యొక్క బయోగ్రఫీ, ఏదో ఒక పోయట్ యొక్క బయోగ్రఫీని పారాగ్రాఫ్ రూపంలో ఇస్తాడు. పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చి మనల్ని ఒక 5 ప్రశ్నలు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు అనమాట. సో మనం ఏం చేయాలి? పారాగ్రాఫ్ని బాగా, ఆ బయోగ్రఫీని, ఆ కవి యొక్క లేదా లేఖక్ యొక్క బయోగ్రఫీని బాగా చదివి మనం 5 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే కనుక 5 మార్కులు వస్తాయి. అయితే ఎవరి గురించి చదువుకోవాలి, ఏ లేఖకుల గురించి మనం చదువుకోవాలి సార్ అంటే ప్రేమ్ చంద్ గురించి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. భగవత్ శరణ్ గురించి చదువుకోవాలి. విష్ణు ప్రభాకర్ గురించి చదువుకోవాలి. కాకా కాలేల్కర్ గురించి చదువుకోవాలి. శ్రీ ప్రకాష్ గురించి చదువుకోవాలి. మొత్తం 5 లేఖకుల గురించి నేను చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ్ చంద్, భగవత్ శరణ్, విష్ణు ప్రభాకర్, కాకా కాలేల్కర్ అండ్ శ్రీ ప్రకాష్. ఓకేనా? అండ్ నేను కవిపరిచయంలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో కవిపరిచయం అంటే డైరెక్ట్గా మనం రాయకూడదు. వాడు ఒక 5 హింట్లు ఇస్తాడనమాట.
ఒక 5 హింట్లు ఇస్తాడు. ఆ హింట్ని బేస్ చేసుకుని ఒక్కొక్క హింట్కి సంబంధించి మనం ఒక్కొక్క సెంటెన్స్ రాయాలి. అలా 5 హింట్లు ఇస్తే మనం 5 సెంటెన్సులు పూరిస్తే కనుక రాస్తే కనుక 5 మార్కులు వస్తాయి. అది కౌపరిచయం గురించి. అండ్ లేఖక్కలు ఏ లేఖక్కల గురించి మీరు ప్రిపేర్ అయితే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయొచ్చో మీకు చెప్పాను. అండ్ దీనికి 5 మార్కులు. ఇలా భాగ్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్కడా తప్పులు లేకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే ఇక్కడ 25 మార్కులు మీ సొంతం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రయాణం భాగ్ 2కి వెళ్దాం. ఒకసారి భాగ్ 2కి ప్రయాణం కొనసాగిద్దాం. ఏముంది భాగ్ 2లో అంటే భాగ్ 2 నుంచి మనకి కేవలం 10 మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది. కేవలం 10 మార్క్స్. ఏంటో ఒకసారి చూద్దాం. 6th క్వశ్చన్ అంట అపఠిత పద్యాంశ. అపఠిత పద్యాంశ. సో 6th క్వశ్చన్ మనకి అపఠిత పద్యాంశ అంటే మన పాఠాల్లో లేని ఏదో ఒక పద్యం తీసుకొచ్చి ఇస్తాడు. అది మన పాఠాల్లోంచి చెప్పడు. అపఠిత అంటే పాఠాల్లో లేనిది. సో ఒకటి ఇచ్చి సేమ్ ఇక్కడ ఎలాగైతే 4 ప్రశ్నలు అడిగాడో యాజ్ ఇట్ ఈజ్ 4 ప్రశ్నలు అడుగుతాడు. మొట్టమొదటి ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 2 మార్కులకి సంబంధించి మనం 1 సెంటెన్స్ రాయాలి. మిగతా 3 కూడా చాయిస్లు. అంటే చాయిస్లు అని చెప్తున్నాను, ఎంసీక్యూలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? సో సేమ్ ఇక్కడ కూడా 5 మార్క్స్ మనకి. ఇక్కడ కూడా 5 మార్క్స్. సో నెక్స్ట్ 7వ ప్రశ్న. ఎస్, 7వ ప్రశ్న దగ్గరే మనకి మొత్తం మార్పులు జరిగాయి. సో యాక్చువల్గా అపఠిత గద్యాంశం లాస్ట్ ఇయర్ కూడా ఉండేది 5 మార్కులకే. కానీ సేమ్ ఇదే ప్యాటర్న్లో అడిగేవాడు వాడు. అపఠిత గద్యాంశానికి సంబంధించి 4 ప్రశ్నలు అడిగితే లాస్ట్ ఇయర్ మొట్టమొదటి ప్రశ్న మనం రాసేవాళ్ళం 2 మార్కులకి, మిగతా 3 ఎంసీక్యూలు అడిగేవాడు. కానీ ఈ సంవత్సరం మరి వాడికి ఏం ఆలోచన వచ్చిందో మనకు తెలియదు. సో మీలో ఇంకా సబ్జెక్ట్ బాగా పరీక్షించాలని అనుకున్నాడో ఏమో కానీ ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక 4 ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాడు. కానీ ఆ 4 వేరువేరుగా ఉన్నాయి. మొట్టమొదటి ఆ అనే ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్ ఆ ఒక గద్యాంశం ఇస్తాడు, అపఠిత గద్యాంశం. అందులో నుంచి మనం చూసి ఒక సెంటెన్స్ రాయాలి, దానికి 2 మార్కులు యాజ్ ఇట్ ఈజ్. ఇక చివరి 3 ప్రశ్నలు కూడా ఇక్కడ మారిపోయాయి మనకి. అఫ్ కోర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. కాకపోతే అంటే 2వ క్వశ్చన్ ఇక్కడ ఏం చేస్తాడంటే జంబ్లింగ్ ఇస్తాడు. ఆ సెంటెన్స్లో ఏదో మొక్క తీసుకొచ్చి మార్చి ఇచ్చేస్తాడు, ఒకటి మాత్రం కరెక్ట్గా ఇస్తాడు. సో ఇది కూడా మనం జాగ్రత్తగా చదవగలిగితే, చదివే ఓపుకుంటే కనుక, నీకు చదవడం వస్తే కనుక అది కూడా నువ్వు జంబ్లింగ్ కరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఇంగ్లీష్లో ఉంది మనకి జంబ్లింగ్. ఇక్కడ ఇంకా ఈజీ. ఓకేనా? సో నెక్స్ట్ 3వ ప్రశ్న చూసుకుంటే కనుక క్వశ్చన్ ప్రిపేర్డ్. సో వాడొక సెంటెన్స్ ఇస్తాడు. క్వశ్చన్లో సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ని మీరు క్వశ్చన్ రూపంలో మార్చండి అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా హిందీలో క్వశ్చన్ ఎలా ప్రిపేర్ చేయాలో WH క్వశ్చన్స్ అంటారు కదా, అంటే మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇంగ్లీష్లో, ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ మనం హిందీలో నేర్చుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్ ఒకటి ఎదురైంది, దానికి 1 మార్క్. అది కూడా మల్టిపుల్ చాయిసే. ఇక లాస్ట్ ప్రశ్న 4వ ప్రశ్న చూసుకుంటే విరామ చిహ్నాలు ఉంటాయి కదా. సో మనం ఇలా ఫుల్ స్టాప్ అంటాం, అంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను నేను. ఓకే, ఇదేమో కామా అని చెప్తాం మనం. ఇక ఇన్వర్టెడ్ కామాస్ అంటాం, సెమీకోలన్స్ ఇవి ఉంటాయి కదా ఇంగ్లీష్లో. సో ఇవి హిందీలో పేర్లు ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ పేరు ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాడు వాడు, సెంటెన్స్లో నుంచి ఏదో ఒకటి ఇచ్చి ఇక్కడ ఏ విరామ చిహ్నం వస్తుంది అని అడుగుతాడు అనమాట ప్రశ్న. సో మనం ఖచ్చితంగా సెంటెన్స్లు బాగా చూసుకుని, అంటే విరామ చిహ్నాల యొక్క పేర్లు కూడా నువ్వు తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారు, ఈ చుక్కలను ఏమంటారు, ఈ కామాలను ఏమంటారు, హిందీలో ఖచ్చితంగా అది కూడా టాపిక్ యాడ్ అయింది. సో ఇది ఇక్కడ చేంజెస్. మొత్తం 3 క్వశ్చన్లు కొత్తగా వచ్చాయి. జంబ్లింగ్ ఒకటి, అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఒకటి, విరామ చిహ్నాలు ఒకటి. ఈ 3 కూడా మనకి అపఠిత గద్యాంశంలో భాగంగా ఇంక్లూడ్ చేశాడు కొత్త క్వశ్చన్లు. సో ఇక్కడ 3 కూడా ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే చాయిస్లు ఉంటాయి. మనం చూస్ చేసుకోవచ్చు ఒక ఆన్సర్. 3 ఉంటాయి చాయిస్లు, అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి, మనం ఒకటి చూస్ చేసుకోవచ్చు. అది మొత్తం భాగ్ 2కి సంబంధించి. సో ఇవి కూడా మీరు జాగ్రత్తగా చేయగలిగినట్లయితే 10 మార్క్స్ వస్తాయి. ఇక మనం ప్రయాణం ఒక్కసారి భాగ్ 3కి కొనసాగించగలిగినట్లయితే భాగ్ 3 అనేది మనకి 16 మార్కులకి ఇస్తారమ్మా. భాగ్ 3 అనేది ఎన్ని మార్కులకి ఇస్తాడు, 16 మార్కులకి. అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలి అంటే భాగ్ 3 అనేది 4 మార్క్స్ క్వశ్చన్ సంబంధించింది. సో లాస్ట్ ఇయర్ ఎలాగైతే యాజ్ ఇట్ ఈజ్ ఉందో ఇప్పుడు కూడా 4 మార్క్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కానీ చిన్న మార్పు జరిగింది, అది ఏంటో చెప్తా, జాగ్రత్తగా గమనించండి. 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, ఈ 4 కూడా 4 మార్క్ క్వశ్చన్గా మీరు గుర్తించాలి. 4 4 ఎంత 16. అందుకనే భాగ్ 3 ఎన్ని మార్కులు, 16 మార్కులు.
అయితే ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయరే కొత్తగా తీసుకొచ్చాడు ప్యాటర్న్. ప్రతి ఒక్క ఇప్పుడు 8th క్వశ్చన్ ఉంది, దాంట్లో ఆ ఉంటుంది ఆ ఉంటుంది, రెండాట్లో ఒకటే రాయాలి. 9thలో ఆ ఉంటుంది ఆ ఉంటుంది, రెండాట్లో ఒకటే రాయాలి. అయితే ఇప్పుడు ఈ ఆ నుంచి ఏ క్వశ్చన్లు అడుగుతాడు, ఏ పాఠాల్లో నుంచి అడుగుతాడు అనేది మీరు 100% ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ 8A ఈ క్వశ్చన్లో 100% మనకి పోయం కనిపిస్తుంది. ఇక్కడ 10వ పాఠం చూసుకుంటే కనుక నీతి దోహే అనే పాఠంలో కేవలం 4 పోయములు ఉన్నాయి. ఈ 4 పోయములు కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఒక్క పోయం 100% వస్తుంది. ఇక మీరు మళ్ళీ 8th క్వశ్చన్ గురించి చూడాల్సిన అవసరం లేదు. 4 మార్కులు షురు. ఇక మళ్ళీ దీనికి ఆప్షన్ ఆ ఉంది కదా, ఈ ఆ అనే క్వశ్చన్లో ఫస్ట్ లెసన్ సంబంధించి 4 మార్కులు చదవాలి, థర్డ్ లెసన్ సంబంధించి 4 మార్కులు చదవాలి, 4th లెసన్ సంబంధించి 4 మార్కులు చదవాలి, 7th లెసన్ సంబంధించి 4 మార్కులు చదవాలి. అంటే 4 లెసన్లు 4 మార్క్ క్వశ్చన్లు చదువుకుంటే ఒక క్వశ్చన్ వస్తుందంట. కానీ ఇక్కడ ఒక్క నీతి దోహే లెసన్ 10 నుంచి 4 పోయములు చదువుకుంటే ఒక పోయం వస్తుంది. ఏది ఈజీ? 4 పోయములు చదువుకుంటే ఒక 15 క్వశ్చన్లు చదువుకుంటే ఒకటి వస్తుంది, 4 పోయములు చదువుకుంటే ఒకటి వస్తుంది. ఏది ఈజీ? 4 పోయములు చదువుకుంటే ఒకటి రావడమే ఈజీ. అయితే ఇక్కడ చిక్కు ఏంటో చెప్పనా, మీరు పోయం చదువుకుని వదిలేయచ్చు, ఇంకా కింద చదవాల్సిన పని లేదు, ఎప్పుడు పబ్లిక్ అయితేనే. కానీ ఇప్పుడు మనకి FA1 FA2 ఇవన్నీ వస్తాయి కదా, SA1 ఆ టైంకి మనకి నీతి దోహే అనే పాఠం రాదు సిలబస్లోకి. అప్పుడు ఖచ్చితంగా ఇగో ఈ బరిస్తే బాధల నుంచి 4 మార్కులు చదువుకోవాలి. అంటే స్కూల్లో జరిగే ఎగ్జామినేషన్లో మనం గట్టెక్కడానికి ఖచ్చితంగా బరిస్తే బాధలు 4 మార్కులు చదవాలి, హమ్ భారత్వాసి 4 మార్కులు చదవాలి, కన్కన్క అధికారి 4 మార్కులు చదవాలి, భక్తి పద్ 4 మార్కులు చదవాలి. సో హై అచీవర్స్ ఎలాగైనా ఇంకా చివరికి ఎగ్జామ్కి వచ్చేసరికి పబ్లిక్కి పోయంలో వచ్చేస్తాయి వాళ్ళకి, అండ్ ఈ లెసన్లో 4 మార్క్ క్వశ్చన్లు కూడా వచ్చేస్తాయి. అండ్ ఆ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో నేను మీకు చెప్తున్నా, 4 పోయములు చదువుకోండి, ఇంక చాలు. ఇంకా 8th క్వశ్చన్ మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక 9th క్వశ్చన్ చూసుకుంటే, అంటే 8th క్వశ్చన్ పర్టికులర్గా ఓన్లీ పద్య భాగం నుంచి అనమాట. సో 9th క్వశ్చన్ గద్య భాగం నుంచి, 10th క్వశ్చన్ కూడా గద్య భాగం నుంచి. అంతే. ఇక్కడ ఎలా విభజించాడంటే 9th క్వశ్చన్ అనేది గద్య భాగం నుంచి అని చెప్పాను కదా. అయితే మొట్టమొదటి 6 లెసన్స్లో ఏ గద్య భాగ పాఠాలు ఉన్నాయో వాటి నుంచి వస్తాయి. అంటే ఇక్కడ చూసుకోండి, ఈద్గాహ్ అనే పాఠం అంటే 2nd లెసన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2nd లెసను మార్కర్ రాయడం లేదు. 2nd లెసను, తర్వాత ఇదిగో 5th లెసను అండ్ 6th లెసను. ఇదిగో ఈ 3 లెసన్లు చదువుకుంటే కనుక, ఏ 3 లెసన్లో? ఈద్గాహో, లోక్ గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. ఈ 3 లెసన్లో 4 మార్క్ క్వశ్చన్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఇందులో ఏదో క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ 3 లెసన్లో ఏదో ఒక 2 లెసన్లు బాగా చదవండి, ఇంకా ఒకటి విడిచిపెట్టకుండా. అప్పుడు మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ చేసేస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా గద్య భాగంలో పాఠాలే, కానీ ఇక్కడ ఫస్ట్ 6 లెసన్లోంచి వచ్చేది కదా, ఇక్కడ లాస్ట్ 6 లెసన్ నుంచి వస్తాయి. అంటే స్వరాజ్కి నీవు 8, స్వరాజ్కి నీవు, తర్వాత దక్షిణ గంగా గోదావరి, తర్వాత జల్హి జీవనం, ధర్తికే సవాల్. ఈ 4 లెసన్లు 8, 9, 11, 12 ఈ 4 లెసన్లు చదువుకుంటే మీరు 10th క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. సో ఒక లెసన్ తీసేసి ఏదో 3 బాగా చదువుకుంటే కనుక మీరు ఇందులో కూడా 4 మార్కులు సాధించవచ్చు. ఇక ఎటొచ్చి మార్పు వచ్చిందని చెప్పాను కదా, అది 11th క్వశ్చన్ దగ్గరే మార్పు వచ్చింది. ఏంటి సార్ మార్పు అని అంటే కనుక, సో ఆ అనే ప్రశ్న శాంతికి రాహమే అనే పాఠం నుంచి వస్తుంది. యాక్చువల్గా శాంతికి రాహమే అనే పాఠం నుంచి ప్యాసేజ్ వచ్చేది లాస్ట్ ఇయర్, కానీ ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. అండ్ దీనికి ఇంటర్నల్ చాయిస్గా అపనే స్కూల్ కా ఉపహార్ అనే పాఠం నుంచి మనకి ఇక్కడ ఒకటి అడుగుతున్నాడు. ఈ 2 లెసన్లో నుంచి, ఈ లెసన్లో నుంచి ఒక 4 మార్క్ వస్తుంది, ఈ లెసన్లో నుంచి ఒక 4 మార్క్ వస్తుంది. నన్ను అడిగితే ఈ 2 లెసన్లో ఏదో ఒక్క లెసన్ బాగా నేర్చుకోండి చాలు, అంతకు మించి చదవాల్సిన పని లేదు. నన్ను అడిగితే చదివినా టైం వేస్ట్, మీకు హిందీ తర్వాత ఎలాగో ఉపయోగపడదు క్వశ్చన్స్. కాబట్టి నన్ను అడిగితే అపనే స్కూల్కే ఉపాయ్ అని ఉంది కదా, ఉపహార్.
ఉపహారం ఉంది కదా, ఈ లెసన్లో 3 షార్ట్లు ఉన్నాయి. శాంతికి రహమేలో 4 ఉన్నాయి. సో 3 కష్టమా 4 కష్టమా? 4 కష్టం కాబట్టి మనం 3తో వెళ్ళిపోదాం. సో అపనే స్కూల్కే ఉపహార్ అనే పాఠంలో ఉండే 3 షార్ట్ క్వశ్చన్స్ చదువుకుంటే కనుక ఒక షార్ట్ క్వశ్చన్ షురు 100% మీకు వచ్చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. నేను చెప్తున్నాను కదా, గన్ షాట్గా వస్తుంది. మన త్వరలో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇది భాగ్ 3. మొత్తం ఇక్కడ 16 మార్క్స్ దాగి ఉన్నాయి. తర్వాత భాగ్ 5కి సంబంధించి 16 మార్క్స్ అంటే బాహుబలి క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ అనమాట. సో 12వ ప్రశ్న మనకి పద్య భాగం నుంచి ఎస్ఐ క్వశ్చన్ కనిపిస్తుంది, 8 మార్కులు. అండ్ 13వ క్వశ్చన్ గద్య భాగం నుంచి ఎస్ఐ క్వశ్చన్, ఇది కూడా 8 మార్కులు. ఓకే, అయితే సార్ పద్య భాగం నుంచి వచ్చే ఎస్ఐలు ఏం చదువుకుంటే మనం సరిపోతుంది అంటే, బరిస్తే బాధలు 100% మీరు చదవాలి. బరిస్తే బాధలు అనే ఎస్ఐ 100% మీరు చదవాలి. దానితో పాటుగా హమ్ భారత్వాసి అనేది చదవాలి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే హమ్ భారత్వాసి అనేది ఎవడు చదివేవాడు కాదు, అందరూ కన్కన్కా అధికారి చదివేవారు. అప్పుడు బాగా ఇంపార్టెంట్ అది. కానీ ఈ సంవత్సరం కన్కన్కా అధికారిని తీసుకెళ్ళి పక్కన వాడేశాడు, ఆ హమ్ భారత్వాసిని తీసుకొచ్చాడు లైన్లోకి. ఇప్పుడు మీరు బరిస్తే బాధలో హమ్ భారత్వాసి ఈ 2 లెసన్లతో పాటుగా భక్తి పద్ అనే ఒక లెసన్ ఉంటుంది. అందులో 2 ఎస్ఐలు ఉంటాయి. మేరాభాయ్ అనే ఒక లెసను, ఎస్ఐ క్వశ్చను, రహీం అనే ఒక ఎస్ఐ క్వశ్చను. ఈ 2 ఎస్ఐ క్వశ్చన్ చదువుకోవాలి ఒకవేళ మీరు భక్తి పద్ చదువుకుంటే కనుక. నన్ను అడిగితే మనం ఇక్కడ 2 ఎస్ఐలు ఇస్తే ఒకటే కదా మనం రాయాలి. సో అప్పుడు బరిస్తే బాధలు హమ్ భారత్వాసి బాగా చదువుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ భక్తి పద్కి వెళ్తే మనం 2 కూడా చదవాలి, తలకాయ నొప్పి, 4 ఎస్ఐలు అవుతాయి అప్పుడు. సో అది దానికి బదులు ఈ 2 లెసన్లో నుంచి ఈ 2 ఎస్ఐ క్వశ్చన్ల నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చుకొని, కానీ ఇంకొక ఎస్ఐ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తే హమ్ భారత్వాసి ఇవ్వాలి లేదా బరిస్తే బాధలు ఇవ్వాలి. సో మనం ఈ 2 చదువుకుంటాం కాబట్టి ఆన్సర్ చేస్తాం కదా. అర్థమైందా, అర్థం కాలేదా? సో మీరు బరిస్తే బాధల్ అండ్ హమ్ భారత్వాసి క్షుణ్ణంగా చదువుకోండి. ఇక్కడ ఒక నోట్ కూడా పెట్టడం జరిగింది. మీరు క్వశ్చన్ని బాగా చదవగలిగినట్లయితే అండ్ ఎగ్జామినేషన్లో బాగా తప్పులు లేకుండా క్వశ్చన్ పూర్తిగా ప్రజెంట్ చేయగలిగినట్లయితే మీకు హాఫ్ మార్కు కూడా తీయకుండా పూర్తి మార్కులు వేస్తామని చెప్పేసి వాళ్ళు నోటు కూడా పెట్టడం జరిగింది అక్కడ. కాబట్టి మీరు యాజ్ టీజ్ రాస్తే కనుక ఫుల్ మార్క్స్ వాళ్ళు వేస్తారు, హాఫ్ మార్కు కూడా తీరు అసలు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ప్రోజ్కి సంబంధించి 2 ఇస్తాడు, 1 రాయాలి మనం. ఆ 2 ఏట్లోంచి వస్తాయి, ఈద్గాహ్ ఒకటి అండ్ లోక్ గీత్ ఒకటి. లాస్ట్ ఇయర్ ఈద్గాహ్ లోక్ గీత్ చదువుకుంటే ఏదో ఒకటి వచ్చేసింది, కానీ ఇప్పుడు 5 ఎస్ఐ క్వశ్చన్లు చదువుకోవాలి ఖచ్చితంగా. క్వశ్చన్లు పెంచాడు మీకు. సో ఈద్గాహ్ అనేది ఒకటి చదువుకోవాలి, లోక్ గీత్ అనేది ఒకటి చదువుకోవాలి, స్వరాజ్కి నీవ్ అనే ఒక ఎస్ఐ క్వశ్చన్ చదవాలి, ధర్తీకే సవాల్ అనే లెసన్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ చదవాలి, అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనే లెసన్ నుంచి కూడా ఎస్ఐ క్వశ్చన్ చదవాలి. అయితే ఈ 5 కూడా ఒక 4 లెసన్ చూస్ చేసుకుని బాగా చదవండి. నేను ఎగ్జామ్ దగ్గర చేసి టాప్ 3 క్వశ్చన్స్ చెప్తా, అందులోంచి ఒకటి పబ్లిక్లో వస్తుంది 100%. ఓకేనా? సో ఇవి గద్య భాగానికి సంబంధించినటువంటి ఎస్ఐ క్వశ్చన్స్. అర్థమైంది, అర్థం కాలేదా? సో ఇక్కడతో భాగ్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ భాగ్ 5 ఉంది. ఇక భాగ్ 5, సో ఇక్కడ కూడా భారీ మార్పులు. సో ఈ భాగ్ 5లో భారీ మార్పులు చోటు చేసుకున్న హిందీలో. సో 18 మార్కులు మనం చూసుకుంటే కనుక, సో 14వ ప్రశ్న చూసుకుంటే కనుక లెటర్ రైటింగ్. ఇది వరకు లెటర్ రైటింగ్ 8 మార్కులకు ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఎంతకి కుదించాడు? 6 మార్కులకి కుదించాడు. ఇదిగో లెటర్ రైటింగ్ ఎన్ని మార్కులకి? 6 మార్కులకి. వాడు ఫార్మల్ లెటర్ ఒకటి ఇస్తాడు, ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి ఇస్తాడు. ఫార్మల్ అంటే చుట్టిపత్ర ప్రధాన అధ్యాపకుడికి కానీ లేదంటే ఎవరైనా అధికారులకు కానీ రాస్తాం కదా అది. ఇన్ఫార్మల్ అంటే మన ఫాదర్కి కానీ ఫ్రెండ్కి కానీ భాయికి కానీ రాస్తాం కదా అది. సో ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆన్సర్ చేయాలి. అండ్ వాడు ఫార్మల్ ఇస్తే కనుక కొన్ని ఫ్యాక్ట్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని మనం లెటర్ రాయాలి. సో లెటర్ రైటింగ్ 6 మార్కులు. ఫార్మేట్లు మనం చెప్తాం, డోంట్ వరీ. ఇక 15 నిబంధ్. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం భయపడే క్వశ్చన్ ఏదైనా ఉందంటే కనుక అది నిబంధ్. దీన్ని కొంచెం ఈజీ చేశాడు ఇప్పుడు. ఎందుకంటే ఇది 10 మార్కులకు ఉండేది, 10 మార్కులు తక్కువగానే కాదు, దీన్ని 6 మార్కులకు కుదించేశాడు. ఎన్ని మార్కులకి? 6 మార్కులకి కుదించేశాడు. అయితే లాస్ట్ ఇయర్ ఎన్ని ఇచ్చేవాడు? 4 ఇచ్చేవాడు, 1 రాయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈసారి 2 ఇస్తాడు.
ఆ రెండిట్లో నుంచి మనం ఒకటి రాయాలి. ఆ రెండు కూడా మనకి నిబంధనలు కూడా తగ్గించాడు ఈసారికి. ఆ రెండు కూడా ఒకటి పర్యావరణం నుంచి ఒకటి ఇస్తాడు, పర్యావరణానికి సంబంధించిన అంశం నుంచి ఒకటి ఇస్తాడు, వైజ్ఞానికి సంబంధించినటువంటి అంశం నుంచి ఒకటి ఇస్తాడు. అందులో వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. పర్యావరణ और ప్రదూషణ ఒకటి చదువుకోవాలి, వృక్ష హమారే సాత్ అనేది ఒకటి చదువుకోవాలి, వన్ సంరక్షణ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి మీరు. వన్ సంరక్షణ గురించి చదువుకోవాలి, జల్ సంరక్షణ గురించి చదవాలి, విశ్వ తాప్ వృద్ధి గురించి చదవాలి, సఫాయి ఔర్ హరియాలి అనే దాని గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇవి చదువుకుంటే ఈ 6 చదువుకుంటే ఒకటి వస్తుంది పబ్లిక్లో. లేదు నేను ఈ వైజ్ఞానిక చదువుకుంటానంటే దూరదర్శన్ ఉంది, కృత్రిమ ఉపగ్రహ లాభాలు రాయాలి, వైజ్ఞానిక్ సే లాభు అండ్ హీను, మొబైల్ ఫోన్ సే లాభు అండ్ హీను అంటే లాభాలు నష్టాలు, వైజ్ఞానిక్ జీవన్ దైనిక్ జీవన్ మే వైజ్ఞానిక్ మా అనుదిన జీవితంలో వైజ్ఞానిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ కృత్రిమ బుద్ధిమాత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో ఇవి వైజ్ఞానిక్, వీటిలో నుంచి ఒకటే ఇస్తాడు, మనం ఒకటి రాయాలి. సో ఇవన్నీ కూడా లిస్ట్ బాగా రాసుకోండి. అండ్ మనం ఫ్యూచర్లో ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇవ్వబోతున్నాం అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో చేయబోతున్నాను. ఓకేనా? కాబట్టి ఎవ్రీథింగ్ వస్తుంది. సో మీరు ఏం వరి అవ్వాల్సిన పని లేదు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ నీట్గా చేస్తా. మీరు ధైర్యంగా ఉండండి. బాబోయ్ చేంజ్ అయిపోయింది ఎలాగా, మార్కులు రావడం ఎలాగా, ఏం భయపడొద్దు. ఓకేనా? ప్రశాంతంగా ఉండండి. సో 15th క్వశ్చన్ అయిపోయింది, 14th క్వశ్చన్ అయిపోయింది భాగ్ 5లో. 16th క్వశ్చన్ చూసుకుంటే కనుక జాగ్రత్తగా గమనించండి. ఇది కొత్తగా యాడ్ చేశాడు. సో మొత్తం అంటే లెటర్లో మార్కులు తగ్గించాడు, నిబంధనలో మార్కులు తగ్గించాడు. నిబంధనలో ఎన్ని మార్కులు తగ్గించాడు? 4 మార్కులు తగ్గించాడు. లెటర్లో ఎన్ని మార్కులు తగ్గించాడు? 2 మార్కులు తగ్గించాడు. 4 2 ఎంత? 6. ఇప్పుడు 6 మార్కులు ఉన్నాయి కదా, ఈ 6 మార్కులకి ఏం చేయాలో తెలియక ఒక కొత్త క్వశ్చన్ని సృష్టించాడు. ఆ కొత్త క్వశ్చనే ఫేవరెట్ హిందీ పోయెట్. కవి అంటే పద్య భాగంలో ఉండే పోయెట్స్ని కవి అంటారు, గద్య భాగంలో ఉండే పోయెట్స్ని లేఖక్ అంటారు. ఇప్పుడు వాడు కవి పేరన్నా ఇవ్వచ్చు, లేఖక పేరన్నా ఇవ్వచ్చు. ఇచ్చి వాళ్ళ గురించి రాయమంటాడు. అండ్ వాడు హింట్స్ కూడా ఇస్తాడు మనకి 100%. ఏమేమి రాయాలో అవన్నీ మనం రాయగలిగితే కనుక ఇక్కడ ఎన్ని మార్కులు సంపాదించవచ్చు? 6. అయితే ఇక్కడ కూడా ఏ ఇంపార్టెంట్ పోయెట్స్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ పోయెట్లు ఎవరు? ఇంకో మామూలుగా మేరా అంటే పద్య భాగం నుంచి చూసుకుంటే మీరాబాయ్ అండ్ రైదాసు వీళ్ళిద్దరి గురించి చదువుకుంటే మనకి ఖచ్చితంగా ఒకళ్ళ గురించి అడిగే అవకాశం ఉంది. లేదు 4 చదువుకోవాలి 100%. 2 ఏం కాదు, ఎందుకంటే వాడు కవి అన్న అడగొచ్చు, లేఖక్ అన్న అడగొచ్చు. సో పద్య భాగం నుంచి మీరా అండ్ రైదాస్ చదువుకోవాలి, గద్య భాగం నుంచి కాకా కాలేల్కర్, విష్ణు ప్రభాకర్. ఈ నలుగురు గురించి కూడా మీరు అంటే ఈ నలుగురు యొక్క బయోగ్రఫీ జాగ్రత్తగా చదివినట్లయితే ఒకళ్ళ గురించి మీరు ఖచ్చితంగా రాయొచ్చు పబ్లిక్లో. అండ్ 6 మార్క్స్ వస్తాయి. అండ్ వాడిచ్చే హింట్స్ ఏంటి? కవి ఆర్ లేఖక్ కా నామ్, వాళ్ళ పేరు రాయాలి. కవి ఆర్ లేఖక్ కా జన్మ, వాళ్ళు ఎప్పుడు జన్మించారో రాయాలి. సాహిత్యక రూప్ ఖచ్చితంగా రాయాలి. ప్రసిద్ధ రచన ఏం, వాళ్ళు చేసిన రచనలు రాయాలి. వాళ్ళకి సంబంధించి విశేషత ఏమైనా ఉంటే ప్రత్యేకతలు అవి రాయాలి. అండ్ వాళ్ళకి సంబంధించి పురస్కారాలు అవి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇవన్నీ కూడా వీటిలో కొన్ని అడుగుతాడు. అండ్ ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సుమా. ప్రియ హోనేకే కారణ్, ఫేవరెట్ హిందీ పోయెట్ కదా, ఆ పోయెట్ నీకు ఫేవరెట్ అవ్వడానికి, నీకు నచ్చడానికి గల కారణాలు ఏంటి వివరించండి అని అడుగుతాడు ఇక్కడ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నువ్వు ఎలా రాస్తావో దాన్ని బేస్ చేసుకుని నీకు ఈ 6 మార్కులు పడటం జరుగుతుంది. కాబట్టి దీనిపైన, ఈ ప్రశ్న పైన ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందులో కొన్ని వస్తాయి కానీ ఇది మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనా? మొత్తం 6 ప్రశ్నలు 6 వస్తాయి కదా, 6 హెడ్డింగ్లు వస్తాయి మనకి, అందులో ఇది కన్ఫర్మ్ హెడ్డింగ్. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం భవిష్యత్తులో వీటి గురించి కూడా మనం వీడియోస్ చేస్తాం. ఇక లాస్ట్ అండి భాగ్ 6 మన గ్రామర్ టాపిక్ సంబంధించి. సో గ్రామర్లో కూడా ఏమైనా చేంజ్లు వచ్చేసారంటే ఏం రాలేదులే, గ్రామర్ ఒక్కటే కొంచెం ప్రశాంతంగా వదిలేశారు. లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సీక్వెన్స్లో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా, ఎలాంటి చేంజెస్ లేకుండా. సో 16 అయిపోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 17 చూసుకుంటే మనకి గ్రామర్ 15 మార్కులకి ఉంటుంది. 15 ప్రశ్నలు అంటే 15 గ్రామర్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి గ్రామర్ టాపిక్కి కూడా మనకి
చూస్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయన్నమాట. మనం 3 ఆప్షన్లు ఇస్తాడు, ప్రతి క్వశ్చన్కి 3 ఆప్షన్లు ఇస్తాడు, మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తత్సం తద్భవ్. 18వ ప్రశ్న వచ్చేసి క్రియ. ఒక వాక్యం ఇస్తాడు, అందులో మనం క్రియ ఏదో మనం గుర్తించాలి, వీడియో చేశాను. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి సంఖ్య. వాడు ఏం చేస్తాడు, ఒక హిందీలో ఒక సంఖ్య పేరు ఇస్తాడు, మనం అది ఏ సంఖ్య మనం గుర్తించాలి, నెంబర్ గుర్తించాలి. నెక్స్ట్ 20ది కారక్. ఈ 20వ టాపిక్ కొంచెం కష్టం. కారక్. 21 పర్యాయ శబ్ద, ఓకే, పర్యాయ పదాలు. 22 విలోమ శబ్ద అంటే ఆపోజిట్, వ్యతిరేక పదాలు. 23 సమాసం, ఈజీ. 24 సంధి విచ్ఛేద్, ఈజీ. 25 ఉపసర్గ, డెడ్ ఈజీ. 26 ప్రత్యయ. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ నాన్న, ప్రిఫిక్స్. ప్రత్యయ అంటే సఫిక్స్, 27వ ప్రశ్న ముహావరే అంటే ఇడియమ్స్, జాతీయాలు అంటారు కదా ముహావరే, అది కూడా ఈజీ, ఏం కాదు. 28 లింగ్ అంటే మనం జెండర్ గుర్తించాలి, అక్కడ ఫిమేల్ ఇస్తే మేల్గా మార్చాలి, మేల్ ఇస్తే ఫిమేల్గా మార్చాలి. ఓకే. నెక్స్ట్ 29 వచన్ అంటే సింగులర్ ఇస్తే ప్లోరల్ ఇస్తే సింగులర్. నెక్స్ట్ 30 వచ్చేసి కాల్ అంటే టెన్స్ టాపిక్. అండ్ 31 వచ్చేసి శుద్ధ రూప్ అంటే కరెక్ట్గా సెంటెన్స్ అంటారు కదా. ఈ 31వ ప్రశ్న, ఈ 20వ ప్రశ్న కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇక రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో మనం దున్నేయచ్చు. అండ్ మీరు భయపడాల్సిన పని లేదు, వీటిపైన నేను ఖచ్చితంగా కుస్తీపడి ఈ టాపిక్స్ కూడా మీకు 100% వచ్చేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇందులో చాలా టాపిక్లు నేను వీడియో చేసేసి ఉన్నాను ఆల్రెడీ. సో మన ఛానల్లో ఇకపై నుంచి లాంగ్వేజ్లు, గ్రామర్లు అండ్ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోసు అండ్ హిందీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ ప్రతి దానికి కూడా మీకు ప్లేలిస్ట్లో ఒక కాలం అనేది పెట్టడం జరుగుతుంది. సో వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసే కొద్దీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మీరు వెతుక్కోవడం కష్టం మళ్ళీ ఎప్పుడైనా చూడాలనుకుంటే. సో మీరు వెంటనే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కాలమ్స్ ఉంటాయి. సో బయాలజీ కాన్సెప్ట్స్ అనగానే అందులో బయాలజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సోషల్ కాన్సెప్ట్ ఏదన్నా కావాలనుకోండి, సోషల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ పేపర్ ప్యాటర్న్లు ఏమైనా చూడాలనుకున్నారనుకోండి, పేపర్ ప్యాటర్న్లు అన్నీ కూడా కాలంలో ఉంటాయి. ఇలా నేను సెగ్రిగేట్ చేస్తా, ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటా. సో చాలా కష్టపడి అనాలిసిస్ చేసి సో మీకు అందివ్వడం జరిగింది. ఇంత క్లారిఫికేషన్, ఇంత డీటెయిలింగ్ మీకు బహుశా ఎవరు ఇచ్చుండకపోవచ్చు, ఎవరు కూడా ఇంత టైం వెచ్చించరు కదా ఫ్రీగా ఎవరు కూడా. సో మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను నేను, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో హిందీ అంటే భయపడే ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు ఒక ధైర్యం, అంటే హిందీ అట్లీస్ట్ ఏం చదవాలో అట్లీస్ట్ ఇప్పుడైనా తెలిసిందని నేను అనుకుంటున్నాను నేను. అంటే మీకు హిందీ పైన పట్టు ఇప్పుడు వచ్చిందేమో, బహుశా ఈ వీడియో చూడకముందు మీరు హిందీ అంటే ఒక భావన ఉంటుంది, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ భావన జస్ట్ కదిలిందేమో, మారిందేమో అని నేను అనుకుంటున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అది నేను చూసి ఖచ్చితంగా బూస్టప్ అవుతా అండ్ ఇంకా మీకు వీడియో చేయడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.